రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ అహ్మదాబాద్ను రణరంగంగా మార్చేసింది. రాళ్ల వర్షం కురిపించింది. షాపులు, వాహనాలు తగలబడ్డాయి. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నగరంలోని ఈద్గా ప్రాంతంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. సోడా, కూల్ డ్రింక్ బాటిళ్లు విసురుకున్నారు. దీంతో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కోపోద్రిక్తులైన కొందరు పలు షాపులను ధ్వంసం చేశారు. అనేక వాహనాలు తగలబెట్టారు. భయప్రాంతలకు గురైన స్థానికులు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టీయర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్స్ అతి కష్టం మీద మంటలను అదుపు చేయగలిగారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అహ్మదాబాద్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రంగంలోకి దించారు. ఘర్షణలతో సంబంధం ఉన్న 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు.